అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: నేల కోతను నివారించి భూసారం పెంచే విధానాలు, కాపు తీసుకున్న అనంతరం మామిడిలో చేపట్టాల్సిన కొమ్మ కత్తిరింపులు, పాలకూర సాగులో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. నానాటికి పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్లుగా పంట ఉత్పత్తుల సామర్థ్యం పెంచేందుకు రైతులు నిర్విరామంగా సాగును కొనసాగిస్తున్నారు. దీంతో నేలలో సారం తగ్గిపోయి ఉత్పత్తుల్లో నాణ్యత తగ్గుతోంది. దీనికి తోడు రకరకాల పంటలు అన్ని కాలాల్లోనూ పండించటం వల్ల నేలపై ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా చెట్లను నరికివేయటంతో ఇప్పుడు కురిసే వర్షాలకు వాలు ప్రాంతాల్లో నేల కోతకు గురవుతుంది. ఇది ఇలానే కొనసాగితే భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన నేలలను అందించలేము. అలా కాకుండా సుస్థిర వ్యవసాయం దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలి. అందుకోసం రైతులు ఎలాంటి సాగు విధానాలను అనుసరించాలో తెలియజేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణకుమారి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వారి అవసరాలను తీర్చడం కోసం పంటలను పండించాలి. రకరకాల పంటలను రకరకాల మోతాదుల్లో రకరకాల టైముల్లో మనము పొలాల్లో పండించడం వల్ల ఏంటంటే దాని మీద ఎక్కువగా ఫోర్స్ అనేది పడుతుంది. ఎక్కువ ఫోర్స్ పడడం వల్ల ఏంటంటే నేల సారం అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది. సో అందుకని మనం కొన్ని పద్ధతులను పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం ముందుగా ఏ కారణాల వలన భూసారం అనేది తగ్గిపోతుంది, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మనం చెట్లను నరికేస్తున్నాం. వాళ్ళ అవసరాల దృష్ట్యా మనం చెట్లను నరుకుతున్నాం. చెట్లను నరకడం వల్ల ఏంటంటే ఎక్కువ వర్షపాతం ఉన్నట్లయితే నేల సారం అనేది రోజు రోజుకి కొట్టుకుపోతుంది. నేల సారం కొట్టుకుపోవడం వలన దాంట్లో మనం మొక్కలను వేసినా మనకు అధిక దిగుబడులు అనేవి రావు. అంతేకాకుండా వాలున్న ప్రాంతాల్లో ఎక్కువగా దున్నడం, కంటిన్యూగా దున్నడం వల్ల ఏంటంటే నేల పై పొర అనేది వర్షానికి కొట్టుకుపోతుంది. అంతేకాకుండా ఇంటెన్సివ్ క్రాపింగ్, ఒకే ప్లేస్లో ఎక్కువ రకాల పంటలను తక్కువ ఏరియాలో పండించడం, దానివల్ల ఎక్కువ ఫోర్స్ పడి దానివల్ల కూడా మనకి నేల సారం అనేది తగ్గుతుంది. దాని కారణాలు తెలుసుకున్నాం. ఇప్పుడు భూసారాన్ని పెంచాలి అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ సేంద్రియ ఎరువులను అనేవి వాడాలి. వేసవిలో దుక్కు అనేది దున్నుకోవాలి. వాలున్న ప్రాంతాల్లో మొక్కలు నాటాలి, కానీ వాలున్న ప్రాంతాల్లో ఎక్కువగా దున్నకూడదు. ఎక్కువగా దున్నినట్లయితే వాలు వలన ఏంటంటే మనకి భూసారం అనేది కొట్టుకుపోతుంది. నెక్స్ట్ కర్బన శాతం అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ మల్చింగ్ అనేది పాటించాలి. అంతేకాకుండా డబుల్ క్రాపింగ్, ఎక్కువ క్రాపింగ్స్ కాకుండా 2-3 పంటలు వేసుకున్నట్లయితే కొంతవరకు సారం అనేది ఇచ్చేయకుండా ఉంచవచ్చు. అంతేకాకుండా మనకి ఎరోజన్ రెసిస్టింగ్ క్రాప్స్ అని, ఫర్ ఎగ్జాంపుల్ కంది శనగ 1:7 రేషియోలో వేసుకున్నట్లయితే మనం అక్కడ సాయిల్ని, ఆ మట్టిని గట్టిగా పట్టి ఉంచుతుంది. దానివల్ల ఏంటంటే ఎక్కువ ఫోర్స్ వచ్చినప్పటికీ దాని పైపొర అనేది కొట్టుకుపోకుండా భూసారం అనేది కరెక్ట్గా ఉంటుంది. అంతేకాకుండా కవర్ క్రాప్స్ అయిన పెసర, మినుము, ఉలవలు,
నెక్స్ట్ బొబ్బర్లు ఇలాంటివి వేసుకున్నట్లయితే కొంతవరకు మనం భూమి పైపొర కొట్టుకుపోకుండా మనం కాపాడుకోవచ్చు. అంతేకాకుండా రసాయన ఎరువులు ఎక్కువగా వాడకుండా సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడి దాని అగ్రిగేట్ కెపాసిటీని పెంచడం. నెక్స్ట్ సాయిల్ టెస్టింగ్ మేజర్‌లీ. సాయిల్ టెస్టింగ్ చేయడం వల్ల ఏంటంటే మొక్కకి ఎంత కావాలో అంతే మనం ఇవ్వచ్చు. దీనివల్ల ఏంటంటే సుస్థిర వ్యవసాయాన్ని రైతు సాధించవచ్చు. మధుర ఫలరాజం మామిడిని ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి? ఇంతటి ప్రాముఖ్యత ఉన్న మామిడిని మాత్రం రైతులు కాపు తీసుకున్న తర్వాత అశ్రద్ధ చేస్తుంటారు. దీనివల్ల తోటల్లో ఎండుపుల్ల పెరిగి చీడపీడలకు ఆవాసాలుగా మారుతాయి. అంతేకాదు మరుసటి సంవత్సరం వచ్చే కాపు కూడా తగ్గుతుంది. అలా కాక కాపునిచ్చి అలసిన చెట్లకు కొన్ని రోజులు విశ్రాంతినిచ్చి తర్వాత కొమ్మ కత్తిరింపు చేసి పైపాటుగా ఎరువులందిస్తే వచ్చే సీజన్ నాటికి చెట్లు ఆరోగ్యంగా ఉండి అధిక ఉత్పత్తినిస్తాయి. మామిడి తోటల్లో కొమ్మ కత్తిరింపుల గురించి తెలియజేస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సుచిత్ర. సో మామిడిలో చూసుకున్నట్లయితే ఈ కత్తిరింపులు ఎందుకు చేస్తామో, ఎప్పుడు చేయాలి అనేది కూడా చాలా ముఖ్యము. ఆ కత్తిరింపులు అనేది మామిడిలో కాత అయిన తర్వాత 15 రోజులు విశ్రాంతి ఇచ్చి దాని తర్వాత కత్తిరింపులు అనేది చేపడతాము. ఈ కత్తిరింపులో కూడా 3 రకాలుగా మనం చూస్తాము. కాత స్టార్ట్ కాకముందు, కాత ప్రారంభించక ముందు లేత తోటల్లో ఎలా కత్తిరించాలి, అలాగే కాత కాసే చెట్లలో మనం ఎలా కత్తిరింపులు చేపట్టాలి, ముదురు తోటలో ఎలా కత్తిరింపులు చేపట్టాలనేది చాలా చాలా ముఖ్యం. మొదటగా మనము లేత తోటల్లో కత్తిరింపులు చూసుకున్నట్లయితే చెట్టుకు ఒక ఆకారాన్ని ఇవ్వడం కోసం మాత్రమే కత్తిరింపులు అనేది చేపడతాం. నాటిన తర్వాత ఒక 6 నెలల తర్వాత, అంటే చెట్టు బాగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మన కత్తిరింపులు అనేది చేపట్టాలి. ఈ కత్తిరింపులు చేసేటప్పుడు మొదటిగా తల కత్తిరింపు అనేది మనం చేపట్టాలి. అంటే హెడ్ కటింగ్ అంటారు. భూమి నుంచి 60 సెంటీమీటర్ల ఎత్తులో తల తుంచడం అనేది జరగాలి. ఈ తల తుంచిన తర్వాత ఎన్ని కొమ్మలు వచ్చినా కూడా 4 కొమ్మలు కానీ 3 కొమ్మలు కానీ మనం అనుమతించాలి. ఈ అనుమతించిన తర్వాత 6 నెలలకి అవి పెరిగిన తర్వాత మళ్ళీ తిరిగి 6 నెలలకి మళ్ళీ కత్తిరించినట్లయితే ఆ యొక్క కత్తిరించిన యొక్క 3 కొమ్మల నుంచి మళ్ళీ తిరిగి 4 కానీ 3 కొమ్మలు కానీ రావడం జరుగుతుంది. ద్వితీయ కొమ్మలు అంటాము. ఆ ద్వితీయ కొమ్మలు మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ వాటిని అదే రీతిగా కత్తిరించినట్లయితే వాటి నుంచి తృతీయ కొమ్మలు అనేది రావడం జరుగుతుంది. ఇలా మనం 3 సంవత్సరాలు మనం చేసినట్లయితే ఈ యొక్క చెట్టుని మనము ఒక గొడుగు ఆకారంలోకి తీసుకురాగలుగుతాం. వెలుతురు అనేది బాగా ప్రసరించడం అనేది జరుగుతుంది. అలాగే గాలి అనేది కూడా బాగా ప్రసరించడం జరుగుతుంది. మనకి కోసుకోవడానికి కానీ, మనకి ఏదైనా ఆపరేషన్ చేయడానికి, కల్చరల్ ప్రాక్టీస్ చేయడానికి కూడా మనకి అందుబాటులో సులువుగా ఉండడం అనేది జరుగుతుంది. సో కాత కాసిన తర్వాత మనం కత్తిరింపుల్లో చేపట్టినట్లయితే అది 2 రకాలుగా ఉంటుంది. ముఖ్యంగా మనకి ఇప్పుడు శానిటరీ ప్రూనింగ్ అంటే దాంట్లో ఉన్న ఎండు పుల్లలు తొలగించడము, అలాగే తెగులు ఆశించిన కొమ్మలు, పీడలు ఆశించిన కొమ్మలు అన్నిటినీ తీసివేయడం అనేది దీన్ని శుభ్రత కోసము, అలాగే చీడపీడలు నివారించడం కోసం చేసే ఒక కత్తిరింపులు. వచ్చే సంవత్సరం కాత పూత రావాలంటే కొన్ని కొమ్మలు కత్తిరించాల్సి ఉంటుంది. సో వీటిని మనం ప్రొడక్టివ్ ప్రూనింగ్ అంటాము. అంటే కాత కోసం చేసే ప్రూనింగ్ని. ఎలాంటి కొమ్మలు కత్తిరించాలంటే దీంట్లో వేలాడే కొమ్మలు, అలాగే నిటారుగా పెరిగే కొమ్మలు, దీన్ని వాటర్ సక్కర్స్ అంటాము. అలాగే ఇంకా అడ్డదిడ్డమైన కొమ్మలు, చిక్కు కొమ్మలు, వీటన్నిటిని కూడా నివారించాలి. సో దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. చెట్టులో ఉన్న సారం అంతా అవి తీసుకోవడం అనేది జరుగుతుంది. సో చెట్టుకి వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు కాబట్టి ఈ కొమ్మల్ని కూడా మనం తీసివేయాల్సిన అవసరం ఉంటుంది ఈ కత్తిరింపుల ద్వారా. అయితే మామిడిలో మనము ఆకు రాలే గుణం చాలా తక్కువగా ఉంటుంది. ముదిరిపోయిన తర్వాత మాత్రమే దాన్ని ఆకు రాలడం, లేకపోతే ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు, తెగులు వచ్చినప్పుడు మాత్రమే అది ఆకు రాల్చే గుణం కలిగింది. దీంట్లో కేవలం టిప్ ప్రూనింగ్ అంటే కేవలం కొనలు మాత్రమే ఒక 20 నుంచి 30 సెంటీమీటర్ల వరకు మాత్రమే వీటిని కత్తిరించాలి. అది కూడా మనం జూలై లోపల మనం వీటిని కత్తిరించినట్లయితే, కత్తిరించిన తర్వాత మనకి ఎప్పుడైతే కాత పూత వస్తుందో వీటి మధ్యలో మనకు 4.5 నుంచి 5 నెలలు తప్పకుండా ఉండాలి. సో ఎందుకంటే మనకి ప్రతి చెట్టుకు కూడా 2 రకాలుగా పూత కాత అనేది వస్తుంది. ఒకటేమో చివర్లలో వస్తుంది, కొన్ని పూత కాతనేమో ఆకుల మధ్యలో వస్తుంది. అయితే మామిడిలో చూసుకున్నట్లయితే కేవలం అవి కొనలకి మాత్రమే రావడం అనేది జరుగుతుంది. అంటే టెర్మినల్ ప్లేసెస్లో మాత్రమే వీటిని కాత అనేది రావడం జరుగుతుంది. కాబట్టి వీటిలలో మనకి చాలా తక్కువ మోతాదులోనే కత్తిరించుకోవడం అనేది చేయాలి. కేవలం 20 నుంచి 30 సెంటీమీటర్లు మాత్రమే వీటిని కత్తిరించాలి. సో కత్తిరించే సమయం కూడా చాలా ముఖ్యము. జూలై లోపల మనము ఈ యొక్క చివర్లు కత్తిరించినట్లయితే పూత అనేది కాత అనేది
ముదురు కొమ్మల మీదన మాత్రమే రావడం అనేది జరుగుతుంది. కాతా చెట్లలో మనకి లోపల గాలి ప్రసరించడం అనేది కూడా చాలా ముఖ్యం, అలాగే వెలుతురు ప్రసరించడం అనేది కూడా చాలా ముఖ్యం. సో దీనికి మనము టాప్ ఓపెనింగ్ అనేది చేయాలంటే చెట్టు మధ్యలో నిలబడి మనం చూసినట్లయితే పైన ఏదైతే కొమ్మ ఉంటుందో ఆ కొమ్మని మనం తీసివేసినట్లయితే ఆ కొమ్మలో నుంచి తీసివేసిన ప్రదేశం నుంచి లోపలికి గాలి కానీ వెలుతురు కానీ ప్రసరించడం. సో దానివల్ల లోపల చీడ పీడ లేకపోతే ఇంకా రసం పీల్చే పురుగులు సో ఇలాంటివన్నీ కూడా మనకి నియంత్రించవచ్చు. మన ఆరోగ్యం పోషణ విషయంలో ఆకుకూరల పాత్ర ఎంతైనా ఉంది. పండించిన రైతుకు నిత్యం ఆదాయ వనరుగా వినియోగించే వారికి పోషకాల గనిగా ఉన్నాయి ఇవి. ముఖ్యంగా పాలకూర, గోంగూర, తోటకూర, మెంతి, పుదీనా వంటి ఆకుకూరలను నిత్యం మన ఆహారంలో చేర్చడం ఆరోగ్యదాయకం. ఇందులో పాలకూరను రైతులు సంవత్సరమంతా సాగు చేసుకునే వీలుంది. అయితే వర్షాకాలంలో మాత్రం పాలకూరకు ఆకుమచ్చ తెగులు ఆశించటం వల్ల నాణ్యతకు నష్టం వాటిల్లుతుంది. ఈ సమస్యను అధిగమించి నాణ్యత గల ఆకు దిగుబడి కోసం పాలకూర సాగులో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందామా? పాలకూర ఉష్ణ సమశీతోష్ణ మండల ప్రాంతాలకు అనువైన పంట. 35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు పూత వచ్చినట్లయితే ఆకులు కూరగా పనికిరావు. అందువలన ఉష్ణమండలాల్లో చలికాలంలో పండిస్తారు. అయితే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే అన్ని కాలాల్లోనూ పాలకూరను పండించవచ్చు. పాలకూర సాగుకు సారవంతమైన మురుగునీరు పోయే నేలలు అనుకూలం. చౌడు నేలల్లోనూ సాగు చేయవచ్చు. పాలకూరను సాగు చేసే ముందు నేలను 3 నుంచి 4 సార్లు బాగా దున్ని చదును చెయ్యాలి. అవసరమైన పరిమాణంలో మడులను తయారు చేసుకోవాలి. పాలకూరలో ఆల్ గ్రీన్, పూసా జ్యోతి, పూసా హరీత్, పూసా పాలక్, జాబ్ నర్ గ్రీన్, ఊటీ 1 రకాలు ఉన్నాయి. ఆల్ గ్రీన్ ఈ రకం ఆకులు కాడలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒక కోత తీసుకోవచ్చు. ఎకరాకు 6 నుంచి 7 కోతలకు 5 టన్నుల దిగుబడినిస్తుంది. పూసా జ్యోతి ఇది ఆల్ గ్రీన్ రకాన్ని అభివృద్ధిపరిచి రూపొందించిన వంగడం. ఆకులు మందంగా, పెద్దగా, మృదువుగా ఉంటాయి. ఈ రకం ఆకులను సలాడ్గా వాడతారు. ఎకరాకు 8 కోతల నుంచి 16 నుంచి 19 టన్నుల దిగుబడినిస్తుంది. పూసా హరీత్ ఇది చల్లని కొండ ప్రాంతాలకు అనువైన రకం. అధిక క్షారతను తట్టుకుంటుంది. పూసా పాలక్ ఇది భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ న్యూఢిల్లీ వారు విడుదల చేసిన రకం. ఒకే విధమైన లేత ఆకులను కలిగి ఉంటుంది. జాబ్నర్ గ్రీన్ ఈ రకం ఆకులు పెద్దగా, మందంగా, మృదువుగా ఉంటాయి. ఎకరాకు 11 నుంచి 12 టన్నుల దిగుబడినిస్తుంది. ఊటీ 1 ఆకులు 40 నుంచి 50 సెంటీమీటర్ల పొడవు, 8 నుంచి 10 సెంటీమీటర్ల వెడల్పునుంటాయి. 45 రోజులలో మొదటి కోతకు వస్తుంది. 15 రోజులకొక కోత తీసుకోవచ్చు. 4 కోతలలో ఎకరాకు 24 టన్నుల దిగుబడినిస్తుంది. వీటిలో మన వాతావరణానికి సరిపడే ఆల్ గ్రీన్, పూసా జ్యోతి రకాలను రైతులు ఎక్కువగా పండిస్తున్నారు. పాలకూర సాగుకు ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తే ముందు కిలో విత్తనానికి 3 గ్రాముల కాప్టాన్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తనాలను 20 x 10 సెంటీమీటర్ల దూరంలో 3 నుంచి 4 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి. విత్తిన 8 నుంచి 10 రోజులకు గింజలు మొలకెత్తుతాయి. ఎరువుల యాజమాన్యం విషయానికొస్తే ఆఖరి దుక్కిలో 15 నుంచి 20 టన్నుల పశువుల ఎరువును వేసి కలియదున్నాలి. విత్తే ముందు 10 కిలోల నత్రజని, 10 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ నిచ్చే ఎరువుల్ని వెయ్యాలి. ప్రతి కత్తిరింపు తర్వాత ఎకరానికి 10 కిలోల నత్రజనినిచ్చే ఎరువులు
పైపాటుగా వేసి నీటి తడులు ఇవ్వాలి. విత్తిన వెంటనే ఒకసారి, తర్వాత 3 రోజులకు రెండో తడి ఇవ్వాలి. తర్వాత వాతావరణాన్ని అనుసరించి ప్రతి 5 నుంచి 7 రోజులకొకసారి తేలికపాటి తడులను అందించాలి. విత్తిన 20 రోజుల నుంచి 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు కలుపు తీసి మట్టిని కదిలించాలి. పాలకూరలో లేత ఆకులనే ఉపయోగిస్తాం కాబట్టి వీలైనంత వరకు క్రిమిసంహారక మందుల్ని వాడకపోవడం మంచిది. తక్కువ సాంద్రత గల పురుగు మందుల్ని మాత్రమే వాడాలి. పేనుబంక, ఆకులు తినే గొంగళి పురుగుల నివారణకు లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనె లేదా 2 మిల్లీలీటర్ల మలాథియాన్ కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆకుమచ్చ తెగులు ఆశించి ఆకు నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆకుమచ్చ నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మందులను పిచికారీ చేసిన తర్వాత 10 రోజుల సమయం గడిచిన తర్వాతే ఆకులు కోయాలి. విత్తిన 3 నుంచి 4 వారాలకు మొదటి కోత కోయాలి. తరువాతి కోతలను 7 నుంచి 10 రోజుల వ్యవధిలో తీసుకోవచ్చు. మొత్తం 4 నుంచి 6 కోతలను తీసుకోవచ్చు. ఎకరానికి 3 నుంచి 4 టన్నుల ఆకు దిగుబడి వస్తుంది. వీలును బట్టి శీతల గదుల్లో 2-3 రోజుల వరకు నిల్వ చేసుకుని మార్కెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా పాలకూర నుండి మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా పత్తి రైతులు శాశ్వత మార్కెట్ వసతులు లేక నష్టాలను చవిచూస్తున్నారు. జిల్లాలోని కొత్తగూడెం, ఏనుకూరు ప్రధాన మార్కెట్ యార్డుల పరిధిలో దిగుబడులకు అనుగుణంగా ఉప మార్కెట్లు ఏర్పాటు చేసినా వాటిలో పూర్తిస్థాయిలో స్థలం, వసతులు లేకపోవడం ఇబ్బందిగా మారింది. ప్రైవేటు స్థలాల్లో మార్కెట్లు కొనసాగడంతో లీజుల కొర్రీలతో తరచూ మార్పులు చేయాల్సి వస్తోంది. పత్తి అత్యధికంగా ఏన్కూరు, జూలూరపాడు, సుజాతనగర్ మండలాల్లో సాగు చేస్తున్నారు. ఏనుకూరులో కాటన్ టెక్నాలజీ వారి సహకారంతో పూర్తిస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండే విధంగా పత్తి మార్కెట్ నిర్మించారు. ఇక్కడ రైతులకు సరిపడా అన్ని వసతులు ఉండడంతో కొంతమేరకు సజావుగానే కొనుగోళ్లు సాగుతున్నాయి. ఈ మార్కెట్ పరిధిలో ఉన్న జూలూరుపాడులో కూడా ఎక్కువ విస్తీర్ణంలో పత్తి సాగులో ఉంది. దీనికి తోడు భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం నుంచి ఇక్కడ పత్తి అమ్మడానికి రైతులు వస్తూ ఉంటారు. రైతుల కోరిక మేరకు 2018లో ఉప మార్కెట్ను ఏర్పాటు చేసి ఓ రైతుకు చెందిన 4 ఎకరాల స్థలంలో అప్పట్నుంచి కొనుగోళ్లు చేపడుతున్నారు. ఏటా 3 లక్షల క్వింటాళ్ల వరకు ఇక్కడ ఎగుమతులు కావడంతో ప్రభుత్వం జూలూరుపాడులోనే శాశ్వత మార్కెట్ ఏర్పాటుకు 15 ఎకరాల స్థలం కేటాయించారు. 5 ఎకరాలలో 5,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు నిర్మించారు. మిగిలిన 10 ఎకరాల గుట్ట ప్రాంతాన్ని చదును చేసి మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాల్సి ఉండగా జాప్యం చేస్తున్నారు. ఈ ఏడాది లీజుకు ఇచ్చిన రైతు నిరాకరించి ఆ పొలంలో జామాయిలు సాగు చేశాడు. 2 నెలల్లో సీజన్ ఆరంభం కానుండటంతో లీజు స్థలం లేక ప్రభుత్వ స్థలం చదును చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జూలూరుపాడులో గత 2 దశాబ్దాల నుండి పత్తి కొనుగోలు కొనసాగుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే పత్తి మార్కెట్ లేదు అనేటువంటి వార్తలు వినొస్తూ ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం లేదా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అత్యధిక విస్తీర్ణంలో పత్తి పంటను పండించేటువంటి మండలం జూలూరుపాడు మండలం. గతంలో ఇక్కడ ఉన్నటువంటి రైతులు పోరాట ఫలితంగా ఆనాడు 2008లో రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత మార్కెట్ ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి తదనంతరం మార్కెట్కు 10 ఎకరాల భూమిని కేటాయించారు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దానికి నిధులు కేటాయించే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం మేనమేసాలు లెక్క పెడతా ఉంది. ఇప్పటిదాకా ప్రైవేటు భూమిని లీజుకు తీసుకొని మార్కెట్ కొనసాగుతూ ఉన్నది. ఇప్పుడు ఆ ప్రైవేటు భూమి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. శాశ్వత మార్కెట్ నిర్మాణాలు కొనసాగకపోయినా ప్రభుత్వం కేటాయించినటువంటి భూమిని సదును చేసి మార్కెట్ కౌంటర్లు ఏర్పాటు చేసుకునే దానికోసం వీలుగా దాన్ని సదును చేసినట్లయితే తిరిగి మార్కెట్ ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. మా జూలూరుపాడులో పత్తి మార్కెట్ అనేది కనీసం 25-30 సంవత్సరాల నుంచి మా దగ్గర మార్కెట్ నడుస్తూ ఉంది. కొన్ని రోజులు సబ్ మార్కెట్గా పోలీస్ స్టేషన్ పక్కన గ్రౌండ్లో వివాదంలో ఉన్న భూమిలో పెట్టారు. ఆ నుంచి తర్వాత వంటిగుడిసె రోడ్డు పక్కన మార్కెట్ యార్డ్ అనేది పెట్టి సబ్ మార్కెట్గా ఏనుకూరుకు అనుసంధానంగా నడిపిస్తూ వస్తున్నారు.
గవర్నమెంట్ వారు భూమి ఇచ్చి 6 కోట్ల ఏమో డబ్బులు కూడా దాన్ని కేటాయించడం కూడా జరిగిందని తెలిసింది. దాన్ని ప్రైవేట్ స్థలంలో నడిపిస్తున్నారు. ఆ గుట్టలలో 11 ఎకరాలు ఇచ్చారు. ఆ 11 ఎకరాలు బాగు చేస్తే మాకు బ్రహ్మాండమైన మార్కెట్ అవుద్ది. జూలూరుపాడులో ఉప మార్కెట్ ద్వారా ఏటా 3 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఇక్కడి నుంచి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు పత్తి ఎగుమతి చేస్తూ ఉంటారు. ఆదిలాబాద్, గుంటూరు జిన్నింగ్ మిల్లులకు సరఫరా చేస్తారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న మార్కెట్ అభివృద్ధిలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. మాకు పత్తి మార్కెట్ కంపల్సరీ కావాలి. దాన్ని అక్కడ ఉన్న ల్యాండ్ని బాగు చేయించి దాన్ని శుభ్రం చేయించి ఎంఆర్ఓ గారు కూడా అధికారాన్ని బాగు చేయించి మార్కెట్ నడిచేటట్టుగా పత్తి కూడా చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. కాబట్టి ఆ ల్యాండ్ కూడా ఉంది కాబట్టి ల్యాండ్ కూడా దాన్ని కొనాల్సిన అవసరం లేదు. ఇక్కడ పత్తి మార్కెట్ గత 10 సంవత్సరాల బట్టి మార్కెట్ నడుస్తుంది. గవర్నమెంట్ లీజుకి తీసుకొని నడిపిస్తున్నారు. ఆ లీజుకి ఇచ్చిన అతను పోయి దున్నుకొని ఆయన జామాయిలు పంట వేసుకున్నాడు. ఇప్పుడు మాకు ఇబ్బంది కలుగుతుంది. పత్తి మార్కెట్ లేకపోతే ఖమ్మం పోవాలంటే దూరం అవుతుంది. ఇక్కడ భద్రాచలం, వాజేడు, వెంకటాపురం, చెర్ల నుంచి ఇటు సత్తుపల్లి, విఎం బంజార్ నుంచి, సందుగుండ నుంచి అన్ని మండలాల నుంచి ఇక్కడికే పత్తి వస్తుంది. ఇటు ఇల్లెంద నుంచి, కొత్తగూడెం నుంచి ఇక్కడికే చేరుతుంది. కాబట్టి కొన్ని వందల టన్నుల పత్తి ఇక్కడే ఇస్తున్నారు లారీ. అలాంటిది మార్కెట్ లేకుండా మాకు ఇప్పుడు బయటికి పోవాలంటే ఇబ్బంది. ఖమ్మం పోలేము, అమ్ముకోలేము. ఇవాళ అరకొర పంటలు పండుతున్నాయి. ఈ పంటలకు రేట్లు ఉండలేదు. భద్రాచలం నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ రావటమే ఇంత దూరం అయితే మళ్ళీ అంత దూరం వెళ్ళాలంటే ఖమ్మం వెళ్ళలేరు. కాబట్టి మాకు ఇక్కడ మార్కెట్ ఆ గుట్టలేమ్మటి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఆ గుట్టలన్నీ బాగు చేసి మార్కెట్కు ఉపయోగిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. అధికారులు చొరవ చూపి ఈ ప్రాంత రైతులకు మార్కెట్ సదుపాయం కల్పించాలని, నిర్మాణాలు పూర్తయ్యే వరకు రాబోయే సీజన్కు గాను ప్రభుత్వం కేటాయించిన స్థలం చదును చేయించాలని రైతులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం, మన్యం జిల్లాలో మినీ గోకులాల అందజేతపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సరైన వసతులు లేక వాతావరణ ప్రతికూలతలకు పశువులు లోనయ్యేవని, కూటమి ప్రభుత్వం వచ్చాక శాశ్వత షెడ్ల నిర్మాణం జరగడంతో తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. మాకు 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక మొదటి విడతగానే 6 పశువులకు గాను గోకులం మంజూరు చేశారు. గోకులం కాస్ట్ 2,30,000. అందులో 10% రైతు పెట్టుబడి పోను 2,07,000 రూపాయలు గవర్నమెంట్ వారు మంజూరు చేస్తున్నారు. గతంలో మా పశువులు పురిపాకల్లో ఉండేవి. వర్షానికి, ఎండకి జబ్బులు బారిన పడి పాల ఉత్పత్తి కొన్ను సరిగా ఉండేది కాదు. ఇప్పుడు గోశాలలో పశువులను ఉంచడం వలన అవి నిద్రించడానికి కానీ, లేదంటే వాటి తొట్టిల్లో వేసిన దానా సక్రంగా తీసుకొనడానికి కానీ వీలుగా ఉంది. దీనివలన పాల ఉత్పత్తి పెరిగింది. నాకు 6 ఆవులు గోకులం ఇచ్చారు. 6 ఆవులు మామూలు పురిపాకలో కట్టేవాడిని. వేసిన మేత అవి కుమ్ముకొని బాగా ఇదైపోయి క్షీణించిపోయి ఈ వర్షంకి, ఎండకి బాగా ఇదైపోయేవి. పాలు కూడా తగ్గిపోయేవి. ఇప్పుడు గోకులం ఇచ్చారు. గోకులం ఇచ్చిన తర్వాత ఆరోగ్యంగా ఉన్నాయి. ఇప్పుడు పాలు కూడా బాగా పెరిగాయి. మాకు 6 పశువులు ఉన్నాయండి, గేదెలు. మినీ గోకులం వచ్చిన తర్వాత మాకు గేదెలు సంరక్షణ అది బాగుందండి. గడ్డి అది ఆదా అవుతుందండి తొట్టుల వల్ల. దానివల్ల కొంచెం ఆదాయం కూడా పెరిగి బాగుందండి. జిల్లాలోని పాడి రైతులకు సహకారాన్ని అందించే దిశగా కృషి చేస్తున్నామని డ్వామా అధికారులు తెలియజేశారు. 2024-25 సంవత్సరానికి గాను 972 మినీ గోకులాలను మంజూరు చేసి నిర్మాణాలను పూర్తి చేసినట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరయ్యాయని, ఇందులో 90% ప్రభుత్వ వాటా కాగా 10% లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. పాడిని అభివృద్ధి చేస్తే ఎకనామికల్ కండిషన్స్ మారుతాయి అన్నటువంటి ఒక ఆలోచనతో వీలైనంత ఎక్కువ మందికి ఆవులు ద్వారా మంచి ఇన్కమ్ కల్పించాలనే ఉద్దేశంతో ఆవుల లోన్స్ ఇవ్వడంతో పాటు ఆవులు ఉండడానికి మంచి ఎన్విరాన్మెంట్ కల్పిస్తే వాటి యొక్క దిగుబడి పెరిగి ప్రతి ఆవుకి రావాల్సినటువంటి రాబడి కన్నా ఎక్కువ వస్తుంది అనే ఒక ఆలోచనతో జిల్లాలో 2024-25 సంవత్సరంలో 972 క్యాటిల్ షెడ్లు అన్నటువంటిది ఇవ్వడం జరిగింది. ఆవుల షెడ్లు ఇవ్వడం జరిగింది. ఈ క్యాటిల్ షెడ్లు కట్టిన తర్వాత పెరిగే ఎన్విరాన్మెంట్ మారింది. ఎండ కానీ, వాన కానీ దొరకన్నా మంచి ఎన్విరాన్మెంట్లు ఉండడం వల్ల పాల దిగుబడి ఇంతకుముందు ఒక 6 లీటర్లు ఇచ్చినటువంటి ఆవు 8, 9, 10 లీటర్ల వరకు ఇస్తున్నటువంటిది. పంటల సాగుతో పాటు పాడిపైన దృష్టి సారిస్తే ఆర్థికంగా ఎదిగేందుకు సహకరిస్తుందనే ఉద్దేశంతో రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని అధికారులు వివరించారు. పశుపోషకులకు చేయూత అందించేందుకు, పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం పాడి పరిశ్రమపై ప్రత్యేక దృష్టి పెట్టి మినీ గోకులాల నిర్మాణాలు చేపట్టింది. దీంతో పాడి రైతుల ఆర్థిక అభివృద్ధి మెరుగుపడిందని పలువురు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పార్వతీపురం, మన్యం జిల్లా కురుప నుంచి సోమేశ్వరరావు, ఈటీవీ న్యూస్. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800 425 4085 టోల్ ఫ్రీ నెంబర్లో
ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.